నమస్కారం. NM7 టీవీ న్యూస్‌కి స్వాగతం. నిజమైన తెలంగాణ 2024 డిసెంబర్ 9న వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి. తెలంగాణ ప్రజలకు నిజమైన తెలంగాణ రాష్ట్రం 2024 డిసెంబర్ 9న వచ్చిందని భావించాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెళ్ల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెళ్ల చిన్నారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా వనపర్తికి ఇచ్చేశారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారం గండి ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్నారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గోపాల్పేట తాడిపర్తి సొంత గ్రామం అయిన జైన తిరుమలాపురం మీదుగా వనపర్తికి చేరుకున్నారు. చిన్నారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని పద్మావతి గార్డెన్లో ఏర్పాటు చేసిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రుణం తీర్చుకుంటూ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంకు పట్టం కట్టడం ద్వారా ప్రజలు కోరుకున్న నిజమైన తెలంగాణ ఇప్పుడు సిద్ధించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత గత 10 ఏళ్లు రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ కబంధ హస్తాల నుండి విముక్తి చెందిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాటకు కట్టుబడి ఉన్న తనకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా, ప్రజావాణి ఇన్ఛార్జి మంత్రిగా పేద ప్రజల సమస్యలను తీర్చేందుకు బాధ్యతాయుతంగా పనిచేస్తానన్నారు. వనపర్తి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక గద్వాల్ టు మాచర్ల రైల్వే లైన్ మంజూరుకై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి కేంద్ర ప్రభుత్వంతో సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వనపర్తి జిల్లా విద్యాపర్తిగా విరాజిల్లేందుకు ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, సొంత భవనాల నిర్మాణాలకు నిధులను కేటాయించేలా ఒప్పిస్తామన్నారు. వనపర్తి నియోజకవర్గ సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, మాజీ పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్, మాజీ జిల్లా అధ్యక్షులు తైలం శంకర్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి, మైనారిటీ నాయకులు కమ్మర్మియా, సమద్, ఇమ్రాన్, హమీద్, కాంగ్రెస్ నాయకులు కృష్ణ, పరశురాం, జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు నాకు ఈ టికెట్ ఇదే వాళ్ళగా ఉంటే నేను పోయి బీఫామ్ ఇచ్చింటే నేను గెలిచుండేవాడిని, మిమ్మల్ని ఎవరిని అడుక్కోకుండా మొదటి లిస్ట్ లో మంత్రి అయ్యేవాడిని, నాకుండే అడగకుండా అనే మాట కూడా నేను చెప్పడం జరిగిన. నేను ఈయన కూడా అంటా ఉన్నా, నా పేరు అదే మాదిరే కంటిన్యూ అయింటే మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికల్లో గెలిచుండేవాడిని. ఈ కాంగ్రెస్ పార్టీ వేవులో తప్పకుండా నేను మంత్రిగా, అతి ముఖ్యమైనటువంటి మంత్రిగా ఈరోజు మంత్రివర్గంలో ఉండేటువంటి వాడిని. ఆ మంత్రి నేనేదో సంపాదించుకోవడానికి, నేనేదో ఆస్వాదించడానికి కాకుండా వనపర్తి సంపూర్ణ అభివృద్ధి గురించి, వనపర్తిలో మిగిలిపోయిన పనులు చేయడానికి నేను పూర్తిగా నా మంత్రి పదవిని వాడుండేవాని అనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తున్నా. కానీ ఈరోజు క్యాబినెట్ హోదా ఇచ్చారు, నాకు ఈరోజు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చారు. గతంలో నాతో 2014లో ఓడిపోయిన నిరంజన్ రెడ్డి గారు కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఆయన కూడా దగ్గరగా ఉంది కాబట్టి ఆయనకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చారు. ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఆ హోదా ఏమైనా నిర్వహించాడో మనందరం కూడా కళ్ళారా చూశాం. అదే మాదిరిగా ఈ రోజు కూడా నాకు ఆ హోదా ఇచ్చారు, క్యాబినెట్ హోదా. దాంతో పాటుగా రేవంత్ రెడ్డి గారు వారి మనసు తృప్తిగానే ఈ ఉండేటువంటి ప్లానింగ్ కూడా వయసు ఒకటే చిన్న సరిపోదు అనే ఉద్దేశంతో వారికి ప్రజావాణి అని ప్రజాభవన్ యొక్క ఆ ఇనుప కంచెలన్నీ పగలగొట్టి సామాన్య ప్రజలందరూ వచ్చి కష్టాలు చెప్పుకునే విధంగా ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో దానికి నన్ను ఇన్ఛార్జ్ చేయడం జరిగిందనేటువంటి మాట 1500 అప్లికేషన్స్ వచ్చినాయి. నిన్న మంగళవారం ఉండే ప్రజావాణి ఉంటే నిన్న 2100 అప్లికేషన్స్ రావడం జరిగిందనే రెస్పాన్స్ పెరుగుతూ ఉంది. నేను చెప్పుకుంటే మా సమస్య తీరుతుందనే నమ్మకం పెరుగుతూ ఉంది. ఆ ప్రకారంగా బాధ్యతతో మేము పనిచేస్తూ ఉన్నాం. పేద ప్రజలకు వాళ్ళకు అండగా ఉండే అవకాశం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే అవకాశం రేవంత్ రెడ్డి గారు నాకు కల్పించారు. ఈ ప్రజావాణి ద్వారా నిన్న దినమంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని
ప్రతి అప్లికేషన్ ఏదైతే రసీదు తీసుకుని పోయిన వాళ్ళు ఉన్నారో, కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వారు స్వయంగా వస్తే నేను కానీ మా నోడల్ ఆఫీసర్ గారు కానీ స్వయంగా ఫోన్లు చేసి సంబంధిత అధికారికి, ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ స్టేట్ లెవెల్ కానీ ఈ సమస్య పరిష్కరించాలనేటువంటి మాట మీకు చెప్పడం జరుగుతూ ఉన్నటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. ఆ ప్రకారంగా బీద ప్రజలు అండగా ఉండే విధంగా, బీద ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా నాకు మంచి కార్యక్రమాన్ని నేను రేవంత్ రెడ్డి గారు కొంతమందితో వాళ్ళ సహచరులతో ఉన్న మాట నాకు వాళ్ళు వచ్చి చెప్పారు. ప్రజానికి ఎవరినన్నా ఒక పొలిటికల్ వ్యక్తిని ఇన్ఛార్జిగా పెడితే ఇంకా బాగా రాణిస్తుంది. ఎందుకంటే గతంలో వాస్తవంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా అప్లికేషన్ తీసుకునేవాడు, కానీ ప్రతిదినం తీసుకోవాలంటే సాధ్యం కాదు. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ప్రతిదినం ఒక గంట సేపు ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటా ఉండే. కానీ ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రులు పెరిగినాయి కాబట్టి అంత సమయం ఇవ్వలేరు. అందుకని నా తరఫున చిన్నారెడ్డి బాధ్యత తీసుకుంటాడు, ఈ అప్లికేషన్ తీసుకుంటాడని వారి బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగినది. కమిటీ సిఇసి రేపు మాలో పూర్తవుతా ఉంది పార్లమెంట్ అభ్యర్థులు నిర్ణయించడానికి. అదే మాదిరిగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు నిర్ణయించడానికి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఆ కమిటీ ఉంటుంది. సోనియా గాంధీ గారు లాంటి మహానాయకురాలు, రాహుల్ గాంధీ గారు లాంటి నాయకులు, వేణుగోపాల్ గారు లాంటి నాయకులు అందరూ కూడా ఎంతో మంది మెంబర్స్ ఉంటారు. మన రాష్ట్రంలో కొంతమంది నా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సోనియా గాంధీ గారు చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వాలి, నేను చిన్నారెడ్డికి టికెట్ పెడుతున్నా, చిన్నారెడ్డితో పైసలు లేవు, ఎలక్షన్ కొట్లాడలేదు అనే మాట కొంతమంది అభ్యర్థులు అప్పటి కూడా చెప్తున్నా. ఆయన వ్యతిరేకంగా ఉండే వ్యక్తి 4 సంవత్సరాల అంతకన్నా ముందు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా దాదాపు 10 సంవత్సరాల మంత్రి హోదాలో ఉన్నాడు. చాలా డబ్బు పెడుతున్న 100 కోట్లు పెడతాడు చిన్నారెడ్డి, డబ్బు పెట్టలేడు, గెలవలేడు అనే మాట చెప్తే సోనియా గాంధీ గారు అన్నారు. చిన్నారెడ్డి కూడా గతంలో మంత్రి చేశాడు, నాకు జ్ఞాపకం ఉంది. కానీ చిన్నారెడ్డి డబ్బు సంపాదించలేదు కాబట్టి అంత డబ్బు లేదు. మంత్రిగా ఉండి డబ్బు సంపాదించదలుచుకుంటే ఎంతో సంపాదించవచ్చు, కానీ నిజాయితీగా ఉండడం సంపాదించలేదు. అందుకనే రేవంత్ రెడ్డి గారు చిన్నారెడ్డి టికెట్ నేను టిక్కు పెడుతున్నా, మీరు ఆయన స్థానం 2వ స్థానంలో లిస్ట్ లో పెట్టినా కూడా 2వ స్థానంలో ఉండి చిన్నారెడ్డిని నేను టిక్కు పెడుతున్నా, టికెట్ ఇవ్వండి, ఎంత డబ్బు కావాలో మీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి ఖర్చు పెట్టి ఆయన ఎలక్షన్ నడిపి అనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక 10 రోజుల వరకు మనం ఇలాంటి సమావేశం, ఇంతకన్నా గొప్ప సమావేశం, కార్యకర్తల సమావేశం మన పక్కనే ఉండే ఇందుగాడులో మనం చేసుకోవడం జరిగినది. కానీ బీఫామ్ ఇచ్చే లోపల మళ్ళా కొంత ఏవేవో తతంగాలు జరిగి నా టికెట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అయినా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పల్లెంత మాట కూడా అనకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాను అనేటువంటి మాట చెప్పి నేను వైదొలగడం జరిగిందనేటువంటి మాట కూడా నేను గమనిగా చేస్తున్నాను. రాయచూరు మాచర్ల నా చిన్నప్పటి నుంచి కూడా నేను వింటా ఉన్నా, కానీ ఆ రాయచూరు మాచర్ల వరకు పోలే, కానీ రాయచూరు గద్వాల వరకు రైల్వే లైన్ పూర్తయింది, రైలు నడుస్తుంది. మన వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి గద్వాల కూడా ఆగిపోయింది, ముందుకు పోలే. నేను మొన్న రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ప్రచారం చేసినప్పుడు నేను చెప్పా, మీరు ముఖ్యమంత్రి అయితేనే మాకు ఈ రైల్వే నేను 2014 నుంచి 18 వరకు ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదంతో గెలుపుని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఉన్నా, అయినా కూడా పట్టుబడి విక్రమార్కునిగా నేను ఆనాడు కేసీఆర్ గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ ఫైల్ అంతా రెడీ అయింది సార్, దీంట్లో సగం మీరు పెట్టుకోవాలి, సగం రైల్వేస్ పెట్టుకుంటుంది, 500 కోట్లు మీరు, 500 కోట్లు కేంద్రం, దీనికి కావాల్సిన భూమి కూడా మీరు అప్లై చేసుకోవాలని చెప్తే ఆయన విన్నాడు, మంచిదన్నాడు, చూద్దాం అన్నాడు. కానీ ఆయన ఉండే 10 ఏళ్లలో ఒక్క అంగుళం కూడా ఆ ఫైల్ ముందుకు పోలేదనేటువంటి మాట కూడా నేను ఇంత మనకిస్తున్నాను. నేను వారి దగ్గరికి వెళ్ళి అన్న మీరు ముఖ్యమంత్రి అయినారు, మీరు కూడా ఈ రాయచూరు మాచర్ల రైల్వే లైన్ గురించి విన్నారు,
మన హయాంలో చేద్దామన్న ఫైల్ రెడీ ఉందని నేను చెప్పాను. ఆయనకు నేను చెప్పినప్పుడు వెంబడే ఆ ట్రాన్స్పోర్ట్, రోడ్స్, బిల్డింగ్స్ చీఫ్ సెక్రటరీ పిలిపించి నువ్వు లెటర్ తయారు చేయి, నేను ఢిల్లీ పోయినప్పుడు నాతో పాటుగా నువ్వు కూడా రా అని ఆ సెక్రటరీకి చెప్పి రైల్వే మంత్రికి నా తరఫున వినతి పత్రం ఇచ్చి ఈ రైల్వే లైన్ శాంక్షన్ చేయించాలని నేను కోరుతానటువంటి మాట వారు చెప్పడం జరిగింది. మన వైద్యం ఇచ్చినారు. మన అదృష్టానికి ఇంకోటి ఉంటే ఈ రైల్వే లైన్ మన గద్వాల నుంచి డోర్నగర్ వరకు కూడా అది చాలా ఫాస్ట్ ట్రాక్ లో ఆ రైల్వే లైన్ సర్వే అన్ని కూడా పూర్తయినాయి. రేపు నేను అనుకుంటే ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో మనకు ఆ రైల్వే బడ్జెట్ శాంక్షన్ కాబోతుందని కూడా నేను సవినీయంగా చేస్తున్నాను. డోర్నగర్ పోయేదేమో చాలా ముందుకు పోతా ఉంది. ఆ డోర్నగర్ పోయే లైన్ కూడా మనకు గద్వాల నుంచి కడుగుంట్ల మీదుగా, వనపర్తి మీదుగా, గోపాలపేట మీదుగా, నాగర్కర్నూలు మీదుగా, దాని తర్వాత కలవకుర్తి మీదుగా వారు ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే మాచర్ల సీఎం గారు చెప్పిన మాట ప్రకారంగా మనం ఢిల్లీ పోయినప్పుడు రైల్వే మంత్రిని కలిసి మా మాచర్ల లైన్ కూడా శాంక్షన్ చేయమని వారు చెప్పినప్పుడు జరిగింది. అది కూడా శాంక్షన్ అయింది అనేటువంటి మాట కూడా నేను మీతో సవినీయంగా మనం చూస్తున్నాను. విద్యాలయాలు చాలా ఎక్కువ, ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు కూడా వనపర్తికి విద్య బాగుంటుందనే వనపర్తికి వచ్చి ఇక్కడ చదువుకోవడం జరిగింది. అలాంటి ఈ విద్యార్థులకు, ఈ చదువుకున్న వాళ్లకు నిరుద్యోగ సమస్య లేకుండా ఒక డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే మాట కూడా నేను వారికి కోరడం జరిగింది. 2022 మనం చూపించగలిగితే మనకు ఇండస్ట్రియల్ సెంటర్ తొందరలోనే వస్తుందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మనకు మెడికల్ కాలేజ్ వచ్చింది గత ప్రభుత్వంలో, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది గత ప్రభుత్వంలో, నర్సింగ్ కాలేజ్ వచ్చింది గత ప్రభుత్వంలో, అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది గత ప్రభుత్వంలో. వీటన్నిటికీ ఇలా మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అయిపోతూ ఉంది. కానీ ఇప్పుడుండే నిధులు, ఎంతైతే నిధులు ఆ రోజు ఇంత బడ్జెట్ అనుకున్నారో నిధులు రిలీజ్ అయినాయి, కట్టినారు. కొత్తగా రిలీజ్ కావాలి, ఇంకా ఎక్కువ రిలీజ్ కావాలి అంటే మన ప్రయత్నం లేకపోతే అవి విడుదలయ్యే అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారితో ఒత్తిడి పెట్టి తెచ్చుకుంటేనే వస్తాయి, లేకపోతే లేదు. అందుకనే మెడికల్ కాలేజీ పూర్తి చేసుకోవాలి. మెడికల్ కాలేజీ హాస్టల్స్ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మనం పూర్తి చేయించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజీ కూడా పీజీ సెంటర్ కూడా ఓపెన్ చేయించుకోవాలి. మన చిరకాల కోరిక ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ రావాలని కోరుకున్నాం, అది కూడా వచ్చింది. ప్రస్తుతం మనం కట్టుకున్న పీజీ సెంటర్ లోనే ఇంజనీరింగ్ కాలేజ్ నడుస్తూ ఉంది. పీజీ సెంటర్ పిల్లలు ఇలా మళ్ళీ అదే యథావిధిగా డిగ్రీ కాలేజ్, మెయిన్ డిగ్రీ కాలేజ్ లోపలనే సివిల్ సిస్టమ్ పైన కాన్సెప్ట్ నడుస్తూ ఉన్నాయి. అందుకని ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్థలం చూసుకొని దాని కూడా మనం ఈరోజు బిల్డింగ్ డబ్బులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా చూస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 వరకు మేము చేయని పోరాటం లేదు. చాలా వరకు కూడా పాదయాత్ర చేశాం, నిరాహార దీక్ష చేశాం, ముఖ్యమంత్రి గారిని గెలవ చేశాం, చంద్రబాబు నాయుడు గారిని. రాజశేఖర రెడ్డి గారు మా అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాతనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతూనే దాదాపుగా ఒక 7,000 కోట్ల రూపాయలు ఒకటేసారి కేటాయించి మన జిల్లాకు వారు 4 ప్రాజెక్టులు ఇవ్వడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చెప్తున్నాం. వారి పుణ్యమాన నీటి పారుదల సౌకర్యం వచ్చింది. నీటి పారుదలతో పాటుగా త్రాగునీటి ప్రాజెక్ట్, త్రాగునీరు సమస్య కూడా మనకు తీరింది. ఆ ప్రాజెక్టులే ఈ రోజు మనకు అన్నం పెడతా ఉన్నాయి. మన వలసల్ని చాలా వరకు కూడా ఆపినాయి. పాలమూరు రంగారెడ్డి కూడా మనం తెచ్చుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. దాన్ని కేసీఆర్ నాశనం చేశాడు. ఇలా మళ్ళా కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని పట్టాలపైకి ఎక్కించి తప్పకుండా పూర్తి చేయిస్తాం. ఆ పూర్తి చేయించే దశలోనే మన రేవంత్ రెడ్డి గారి వారి నియోజకవర్గమైన కొడంగల్ కానీ, మత్తలు కానీ, నారాయణపేటకు ఏదైతే కొత్తగా లిఫ్ట్ మంజూరు చేయించుకొని దాదాపుగా 3,000 కోట్ల లిఫ్ట్ వారు తీసుకొని పోవడం జరిగిందో, ఈ పాలమూరు రంగారెడ్డి కూడా చివరి రిజర్వాయర్ మనకు వసుదేవపల్లి మన జిల్లాలో ఎత్తైన ప్రాంతం, మన నెత్తిన పెట్టుకున్నట్టుగా, నెత్తిన కుండ పెట్టుకున్నట్టుగా రిజర్వాయర్ కట్టించి మన జిల్లాలో
గారు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ ప్రభుత్వ హయాంలో పూర్తి చేయిస్తాం. ఈ రోజు మహబూబ్నగర్లో రేవంత్ రెడ్డి గారు కూడా అదే వాగ్దానం చేయబోతాడనేటువంటి భావన నాకు ఉందనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తా ఉన్నాను.